దావోస్‌లో పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు దాదాపు ఎలాంటి ఎంఓయూలు లేకుండానే ఉత్త చేతులతో తిరిగొచ్చినట్టయింది. దాదాపు రూ. 15,00,00,000 ఖర్చుతో, ఆర్భాటము, పబ్లిసిటీతో ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడానికి తప్ప ఎలాంటి ఎంఓయూలు జరగలేదు. ఎలాంటి హామీలు పొందలేదు. కేవలం చూద్దాం, చర్చిద్దాం అనే సాధారణమైన మాటలతో తిరిగి రావడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ దావోస్‌లోనే ఈ మీటింగ్‌లోనే 15.7 లక్షల కోట్లు అంటే దాదాపు 16 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగాయి. సో, ఈ మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఉత్త చేతులతో తిరిగి రావడం జరిగింది. ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రసంగం ఒకసారి వినండి. Sea coast nearly 1,000 kilometers. As on today, 5-6 good ports are there. Another 3 ports are under construction. Around 10 ports will come. చూశారు కదా, ఈ ప్రసంగంలో ఇక్కడున్న గ్రీన్ టెక్ పోర్టులు, కొన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న పోర్టుల గురించే ప్రస్తావించాల్సి వచ్చింది. కానీ ఇవి ఎప్పుడు జరిగాయి? జగన్ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగాయి. ఆ పోర్టులు కడుతున్నప్పుడు పోర్టులు ఒక జీవితకాలం ఆదాయాన్ని ఇచ్చే, శాశ్వతంగా సంపద సృష్టించడం అంటే అదే కదా. జీవితకాలం ఆదాయాన్ని ఇచ్చే పోర్టులు కడుతున్నప్పుడు వాటికి అప్పులు తీసుకోవడం కరెక్ట్ కాదని వీళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ ఈరోజు అదే పోర్టులకు ఉన్నాయి ఆంధ్రకి, అదొక ఎసెట్టు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఒక ఎసెట్టు అని చెప్పేసి అక్కడ దావోస్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు తీవ్రంగా విమర్శించిన వాళ్ళే ఈరోజు వాటినే చెప్పుకొని పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేయడం అనే దాంతో కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల మీద మనం ఆలోచించవచ్చు. కేవలం ఉత్త ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి మనం తేలిపోతాం.